హాయ్, వెల్కమ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము నెల్లూరుకు వచ్చేసున్నాం, తెలుసు కదా అందరికీ. వీకెండ్ ట్రిప్కి బయలుదేరాము. మా పాప బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తుంది, గెట్ రెడీ విత్ మీ అనే దాంట్లో. అదిగో పాప రెడీ అవుతుంది, అందరం రెడీ అవుతున్నాము. అక్కడ ఎక్కడికో కానీ అనుకోకుండా బయలుదేరాము, ఎక్కడికి కానీ ఆన్ ది వేలో డిస్కషన్ జరుగుతుంది. జొన్నవాడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాము, అందరం కలిసాం కదా చాలా రోజుల తర్వాత అని చెప్పేసి. వీకెండ్ అంటే మేము సెకండ్ సాటర్డే సండేనే మేము వచ్చింది, కానీ లాస్ట్కి పెంచులకోన అని డిసైడ్ అయ్యాము. అంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిందేను. సరే అని లాస్ట్కి ఎక్కడికని డిసైడ్ అయ్యాము అందరం. కానీ వెళ్ళిన దానికి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చాలా బాగుంది అక్కడ క్లైమేట్ కానీ మాకు సపోర్ట్గా నిజంగాను ఎంతో అసలే అంటే ఎండగాను లేదు చల్లగాను లేదు, కరెక్ట్గా ఉన్నింది. కాకపోతే పార్కింగ్ దగ్గర నుంచి గుడి దాకా ఇంచుమించు ఒక 10 minutes నడవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, దట్స్ ఓకే. కానీ దేవుణ్ణి చూడాలంటే ఆ మాత్రం కొంచెం కష్టపడాలి. కానీ చాలా బాగుంది వెళ్ళిన దానికి. అలంకరణ కానీ చూడ్డానికి ఎంతో బాగుంది. మంచి టైంలో వెళ్ళామనిపించింది. మంచి డెసిషన్ అనుకున్నాము. అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది, ఇచ్చే టికెట్ కౌంటర్ తీసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి చెప్పుల స్టాండ్ నుంచి మళ్ళీ గుడి కాడికి ఇంకో 5 minutes నడవాలి. కానీ ఎక్కువ రష్ లేదు, అది ఇబ్బంది అవ్వలేదు. అయ్యప్ప స్వాములు ఉన్నారు, అంతా బాగా జరిగింది. కాకపోతే కొంచెం క్యూ ఉన్నింది, చాలా క్యూ అంటే చాలా అంతే ఏం కాదు, కొంచెం దూరం క్యూ ఉన్నింది. ఎట్లాగా అనుకుంటున్నాం, మమ్మీకి ఎక్కువసేపు నిలుచుకోలేరు. ఎట్లాగా అనుకుంటుంటే ఎట్లా సునీల్కి తెలిసిన వాళ్ళు ఉండేసరికి నేరుగా వెళ్ళిపోయాం. కొంచెం దాలి ఒక 2-3 minutes ఏమో నిలుచుకున్నాం క్యూలో, అంతే మేము. తర్వాత నేరుగా వెళ్ళిపోయాము. చాలా చాలా బాగునింది అసలు. కార్తీక మాసం అయ్యేసరికి అలంకరణ అసలు ఇంకా బాగునింది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అది అంది వేలు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుందంట. మామూలుగా వర్షాకాలంలో వస్తే ఇంకా మంచిగా ఉండేదంట. అక్కడ వాటర్ ఫాల్ జరుగుతా అంత బాగుంటుందంట. ఆ వాటర్ కూడా చూడండి ఎంత ప్యూరిటీగా ఎంత బాగున్నాయో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం దూరం పోవాలి, ఇంకా ఇంచుమించు ఒక 5 minutes పోవాలి. పోయిన తర్వాత అమ్మవారి గుడి వస్తుంది. కానీ దారి పొడుగుగా వాటర్ ఉన్నాయి తాగడానికి, అంతా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అని పెట్టున్నారు కుళాయిలంతాను. చాలా బాగునింది. అయ్యప్ప స్వాములు మంచిగా ఉన్నారు అక్కడ బాగాను. అక్కడే అమ్మవారి చీరలు అమ్ముతున్నారు. అక్కడే అంతా అంటే నేచర్లో మనం చాలా రోజుల తర్వాత మన నేచర్కి మింగిల్ అయినట్టు అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ సైడ్ ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. అది కూడా ఆయన కూడా బంగారు అలంకరణ చాలా బాగా జరిగింది. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసేసుకొని ఇంకా మనకి ఫుడ్ కావాలి కదా ఆటోమేటిక్గా ఇంకా జాంకాయలు తీసుకుంటున్నా. తోటకాయలు అన్నారు అక్కడ, మంచిగా చాలా రోజులు 1 week దాకా తిన్నాను నేను అవి కొనుక్కున్న తర్వాత. ఇంకా ఫ్యామిలీ పిక్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి గుడికాడ నుంచి మళ్ళీ కార్ పార్కింగ్ దాకా వచ్చేసరికి మళ్ళీ అలసిపోయాము. అక్కడ సోడాలు తాగే వాళ్ళు తాగుతా, కూల్ డ్రింక్ తాగే వాళ్ళు తాగి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. బాయ్, టేక్ కేర్.